ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఆస్ట్రాలజీ ప్రకారం రాశి మెంటాలిటీ అనేది చాలా రకరకాలుగా ఉంటుంది. ఆస్ట్రాలజీ ప్రకారం అంచనా వేసి ఒక్కొక్క రాశి ఒక్కొక్క విధంగా ఉంటుందని చెబుతూ ఉంటారు. అది కూడా వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి, వాళ్ళు జీవితంలో ముందుకు వెళ్ళే విషయాలను బట్టి, వాళ్ళు పుట్టిన సమయం తేదీలను బట్టి చెప్తూ ఉంటారు. మరి కొన్ని రాసుల వారు శృంగార విషయంలో కానీ శృంగార సమయంలో కానీ వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, ఆ గంటను ఆల్ అని కొట్టండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లు వచ్చేస్తుంది. దాదాపు అందరూ కలయికలో పాల్గొన్న సమయంలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతూ ఉంటారు. జ్యోతిష శాస్త్ర ప్రకారం ఏ రాశి వారు ఎలా రియాక్ట్ అవుతారు? శృంగారాన్ని ప్రతి ఒక్కరూ ఆస్వాదిస్తారు. అయితే దాదాపు అందరూ కలయికలో పాల్గొన్న సమయంలో ఒక్కొక్కరు ఒక్కోలా రియాక్ట్ అవుతూ ఉంటారు. మరి ఒక్కొక్క రాశిగా చూస్తే మేషరాశి వారు కలయికలో పాల్గొనే సమయంలో దానిపైన ఎక్కువగా దృష్టి పెడతారు, కానీ వారి ముఖం మాత్రం కాస్త చిరాగ్గా కనబడుతుంది. ఇక వృషభ రాశి వారు కలయికలో పాల్గొనే సమయంలో ఏదో తీవ్రమైన ఆలోచనతో మునిగిపోయినట్లు కనిపిస్తారు, కానీ తమ పార్ట్నర్తో ఎక్కువగా కనెక్ట్ అవ్వడానికే వారు అలా చేస్తారు. మిథున రాశి వారు కలయికలో పాల్గొంటున్న సమయంలో ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ ఉంటారు, అది ప్రేమగానే ఉంటుంది. ఇక కర్కాటక రాశి వారు కలయికలో పాల్గొనే సమయంలో తమ భాగస్వామితో ముద్దుగా చేస్తారు. కుక్క పిల్లల ముఖంలో ఎక్స్ప్రెషన్స్ మారుస్తూ ఉంటారు. ఇక సింహరాశి వారి కలయికలో పాల్గొంటున్న సమయంలో వారి ముఖం వెలిగిపోతూ ఉంటుంది, చాలా ఎక్కువగా నవ్వుతూ ఉంటారు. కన్యరాశి వారి కలయికలో పాల్గొనే సమయంలో ఏది పట్టించుకున్నట్లుగా ముఖం పెడతారు, చాలా వింతగా వారి ముఖంలో ముఖ కవలికలు ఉంటాయి. ఇక తులారాశి వారు ఆ సమయంలో చాలా ప్రేమగా ఉంటారు, వారు చాలా స్వీట్గా ఉంటారు, ఫ్లర్ట్ చేస్తున్నట్లుగా నవ్వుతూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారు ప్రేమగా కలయికలో పాల్గొనే సమయంలో కూడా వారి ముఖం మాత్రం కోపంగా తీవ్రంగా ఉన్నట్టే అనిపిస్తుంది. ఇక ధనుసు రాశి వారి కలయికలో పాల్గొనే సమయంలో నవ్వుతారు, కానీ ఆ నవ్వు చాలా సందేహాస్పదంగా ఉంటుంది, ఎదుటివారికి కూడా చాలా అనుమానాలు వస్తూ ఉంటాయి. ఇక మకర రాశి వారి కలయికలో పాల్గొనే సమయంలో తమ పార్ట్నర్ చేసేది ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తారు, వారి ముఖం ఎక్స్ప్రెషన్ చూసి పార్ట్నర్ కూడా డౌట్ వస్తూ ఉంటుంది. ఇక కుంభరాశి వారి కలయికలో పాల్గొనే సమయంలో చాలా అలసిపోయినట్లుగా కనిపిస్తారు, వారి ముఖ కవలికలు అలానే ఉంటాయి. ఇక మీనరాశి వారి కలయికలో పాల్గొనే సమయంలో ఏవో కలలు కంటున్నట్లు కనిపిస్తారు, ఒక్కోసారి కన్ఫ్యూజన్ కూడా కనిపిస్తూ ఉంటారు. సో ఫ్రెండ్స్, మరి ఆ విషయంలో ముఖ్యంగా శృంగార సమయంలో వారి రియాక్షన్ అయితే ఒక్కొక్క రాశి ఒక్కొక్క విధంగా ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.